నమస్కారం అందరికీ. నేను డాక్టర్ సంకేత్ కుల్కర్ణి, యశోద హాస్పిటల్ సెకందరా బ్రాంచ్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు. ఈరోజు అందరికి రావడానికి ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ పిలిపించిన మెయిన్ ఉద్దేశం ఏమంటే మన విభాగం ఇంటర్వెన్షన్ రేడియాలజీ గురించి అందరికి చెప్పడానికి. అందరికి రేడియాలజీ అంటే ఏం తెలుసు, ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఏం తెలియదు. జనరల్ పబ్లిక్ ఏమనిపిస్తుంది అంటే ఏమో పెద్ద ప్రాబ్లం కోసం సర్జరీ కావాలి అంటే ఓపెన్ మేజర్ కట్ చేసి మేజర్ సర్జరీనే అవుతుంది అన్ని టైం అంట. ఇప్పుడు అలాగా లేదు, సైన్స్ ఎక్కువ అడ్వాన్స్ అయిపోయింది. మన విభాగం ఆ సైన్స్ అడ్వాన్స్మెంట్లో వచ్చిన కొత్త స్పెషాలిటీ. మనం ఏం చేస్తాము అంటే అన్ని స్కానింగ్ మెషిన్లో యాంజియోగ్రఫీనో, సిటీ స్కానో, ఎంఆర్ఐనో, అల్ట్రాసౌండ్లో పేషెంట్ తీసుకొని వెళ్ళి కొంచెం ప్రాబ్లమ్స్కి ఓపెన్ సర్జరీ లేకుంటే చిన్న నీడల్స్, క్యాథెటర్స్ నుంచినో ట్రీట్మెంట్ చేస్తాము. అది కొంచెం ట్రీట్మెంట్స్ రక్తనాళ లోపల నుంచి వెళ్ళి చేస్తాము, కొంచెం డైరెక్ట్గా సూచి పెట్టి చేస్తాము. అది డిసీజ్ టు డిసీజ్ వేరీ అవుతుంది. ఎలాగా డిసీజ్కి మనం ట్రీట్మెంట్ చేస్తాము అంటే బ్రెయిన్లో స్ట్రోక్స్, బ్రెయిన్లో బ్లీడింగ్, అన్యూరిజమ్స్, కాళ్ళు వారికోజ్ వెయిన్స్, కాళ్ళు రక్తనాళ బ్లాకేజ్ కేసెస్, లోపల పొట్ల లోపల ఎద లోపల బ్లీడింగు, దగ్గులో బ్లీడింగ్ కేసెస్, యూట్రస్లో ఫైబ్రాయిడ్, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అలాగా అన్ని రోగాలకి సర్జరీ లేకుంటే నీడల్స్తో, క్యాథెటర్స్లో మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఉదాహరణ కోసం అంటే ఒక స్ట్రోక్ ఉన్న డిసీజ్ ఉంటుంది. స్ట్రోక్లో బ్రెయిన్ది రక్తనాళ బ్లాక్ అయ్యి ఒక చోట్ల ప్యారలసిస్ అవుతుంది. అలాగా డిసీజెస్తో పేషెంట్స్లో ఇమీడియట్గా మన దగ్గర వస్తే ఇనిషియల్గా ట్రీట్మెంట్ ముందు ఏమీ అలాగా మేజర్ బ్లాకేజెస్లో ట్రీట్మెంట్ లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాంజియోగ్రామ్ విధానంలో చిన్న చై నుంచినో తొడ నుంచినో సూజీ పెట్టి ఎక్కడ బ్లాకేజ్ ఉందో లోపల వెళ్ళి క్లియర్ చేసి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ రీస్టోర్ చేస్తాము. అలాగా ఎర్లీగా చేస్తే పేషెంట్కి ప్యారలసిస్ వీక్నెస్ ఏముంది అది రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. ఓకే, ఇలాగా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఇలాగ ఆప్షన్స్ కూడా ఉంది, అందరు జనరికి తెలియదు. ఈవెన్ అన్ని డాక్టర్స్కి కూడా ఇలాగ ఆప్షన్స్, ఇలాగ ట్రీట్మెంట్ గురించి తెలియదు. ఇది గురించి అందరికి తెలియాలి అంటే మీ దగ్గర చెప్పడానికి వచ్చాము. బట్ అది ట్రీట్మెంట్ ఎర్లీ కేసెస్లో మాత్రం పాసిబుల్ ఉంటుంది. అంటే ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వితిన్ ఒక 2-3 అవర్స్లో అట్లీస్ట్ విదిన్ 24 అవర్స్. అంటే ఈరోజు స్ట్రోక్ వచ్చింది అంటే విదిన్ 24 అవర్స్ మన దగ్గర వచ్చేస్తే అది ఎక్కడ బ్లాకేజ్ ఉందో అది క్లియర్ చేసి మనం రికవరీ ఇంప్రూవ్ చేయవచ్చు. ఎక్కువ లేట్ అవుతే సెకండ్ డే, థర్డ్ డే వస్తే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండదు. అలాగా అన్ని డిసీజెస్ కన్నా అన్ని ఒక టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్ లోపల చేస్తే పేషెంట్కి రికవరీ ఛాన్సెస్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. పక్షపాతం ఇట్లా అంటారు కదా, అట్లా రాకుండా ఛాన్సెస్ ఉంటాయి. సికింద్రాబాద్లో ఒక బైపెయిన్ క్యాత్ ల్యాబ్ ఉంది. హైదరాబాద్లో 2-3 మాత్రమే ఉన్నాయి. ఇలాగా ఇది వరల్డ్లో మన ప్రొసీజర్ చేయడానికి మోస్ట్ అడ్వాన్స్డ్ మషిన్. ఓకే, ఇలాగా మషిన్ హైదరాబాద్లో కూడా అన్ని హాస్పిటల్లో అవైలబుల్ లేదు. ఆ మషిన్లో మనం ఏం ప్రొసీజర్ చేస్తామో అది అవుట్కమ్ కూడా బెటర్ ఉంటుంది. సేఫ్టీ, సైడ్ ఎఫెక్ట్ రేట్స్ కూడా సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంటుంది. అంటే ఒక్క కారణం ఉండదండి బ్రెయిన్ స్ట్రోక్కి. ఓకే, మోస్ట్ కామన్ ఏజ్ ఎల్డర్లీ ఏజ్లో అంటే 50-60 తర్వాత ఏం వస్తుంది వాళ్ళకి